తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం జిల్లాలోని పాలేరు రైతుల జీవితాల్లో మరోసారి చీకట్లు నింపాయి. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షానికి తడిసి నేలకొరిగిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట కళ్ల ముందే నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పత్తి పంటలు కూడా తడిచి రంగుమారే పరిస్థితి వచ్చింది. మరో వారం రోజుల్లో వరి కోత ప్రారంభించాలనుకున్న రైతులు అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అధికారులు తక్షణం పరిశీలించాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు తడిచిన ధాన్యాన్ని సైతం సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే సాగర్ జలాలతో నిండుకుండలా ఉన్న జలాశయం 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు అలుగుబారుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22.05 అడుగులకు చేరుకుంది. జలాశయానికి 2615 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో దిగువకు 2864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. సైక్లోన్ ప్రభావం ఇవాళ మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నది. దీంట్లో భాగంగా జిల్లా యంత్రాంగం అంతటి కూడా అలర్ట్ చేస్తాం. ముఖ్యంగా మనకి 3 జలాశయాలు సాగర్లో ఆల్రెడీ వాటర్ నిండుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆ అధికారులందరికీ కూడా అక్కడ ఇరిగేషన్ అధికారులుగా మానిటర్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనము లో లైన్ కాజ్వేస్ ఎక్కడెక్కడైతే రోడ్స్ బ్రీచ్ అయ్యి పైన వాటర్ ఉప్పొంగుతూ ఉన్నదో అట్లా మన జిల్లాలో ఇప్పుడు 18 రోడ్స్ ఓవర్ఫ్లోయింగ్ ఉన్నవి. అక్కడ కూడా మనము పంచాయతీ ట్రాక్టర్ ద్వారా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి రాకపోకలు కూడా పనిచేస్తాం. ఇవాళ ఈ సైక్లోన్ దృష్ట్యా విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించినాం. రేపు ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది అనేది దాన్ని బట్టి సాయంత్రము రేపు కూడా ప్రకటించాలా వద్దా అనేది డిసిషన్ సాయంత్రం తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయి ఉన్నది. పబ్లిక్ కూడా అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులందరికీ కూడా వరి కోతలు అనేవి ఒక 2-3 రోజులు వాయిదా వేయాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై పడింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా